మనకి మధ్య స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు అనేటటువంటివి ఉన్నాయి. మనం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం నుంచి మనం గమనించినట్లయితే PRG 176 ఉజ్వల అనే రకము మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైంది. దీని పంట కాలము మనకి 140 నుంచి 160 రోజుల పంట కాలము. అయితే ఇది కొంతవరకు ఎండు తెగులను తట్టుకుంటుంది, పూర్తిగా తట్టుకోలేదు. కాబట్టి నీటి ముంపుకు గురయ్యేటటువంటి పొలాలలో మనకి PRG 176 అనేటటువంటి సాగు చేయకపోతేనే చాలా బెటరు. వీటితో పాటు మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తాండూరు పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి రకాలు కూడా ఉన్నాయి. మనకి TDRG4, TDRG59. TDRG4 అనేది మనకి హనుమ రకము. ఇది 160 నుంచి 180 రోజుల పంట కాలం ఉండేటటువంటి రకము. అలాగే TDRG59 తెలంగాణ కంది 3 అనేటటువంటి పేరుతో మనకి ఇది రకము విడుదలైంది. ఇది మనకి 160 రోజుల నుంచి 180 రోజుల పంట కాలము. ఇది మనకి ఎండు తెగులను కూడా తట్టుకుంటుంది. అదేవిధంగా TDRG 272 అనేటటువంటి రకం కూడా మనకి తాండూరు పరిశోధన స్థానం నుంచి మధ్యకాలిక రకము. అది కూడా మనకి తాండూరు పరిశోధన స్థానం నుంచి విడుదలైంది. అంతేకాకుండా మనకి మధ్య తెలంగాణ మండలంలో ఉండేటటువంటి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుంచి కూడా చాలా రకాలు మనకి విడుదలై ఉన్నవి. వీటిలో మధ్య స్వల్పకాలిక రకాలు మనం గమనించినట్లయితే WRG 93, అలాగే WRG 97, WRG 121 ఇవన్నీ మనకి మధ్య స్వల్పకాలిక రకాలు. అంటే మనకి 150 నుంచి 160 రోజులు ఉండేటటువంటి పంటకాలం ఉండేటటువంటి మొక్కలు. వీటితో పాటు మధ్యకాలిక రకాలైనటువంటి WRG 255 ఇది కూడా వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి రకము. ఇది 160 రోజుల నుంచి 180 రోజుల పంట కాలము. ఇది మనకి అంతర పంటల సాగుకి మంచి అనుకూలమైనటువంటిది. అలాగే ఎండు తెగులను కూడా తట్టుకుంటుంది. వీటితో పాటు మనకి క్రిసాట్ పరిశోధన స్థానం ఇటువంటి వాటి నుంచి కూడా విడుదలైనటువంటి రకాలు ఉన్నాయి. ICPL 87-119 ఆశ అనే పేరుతో విడుదలైంది. ఇంకా ఇప్పటికి కూడా ప్రాచుర్య రైతు సాగు చేస్తూ ఉన్నారు. ఇది మనకి 170 నుంచి 175 రోజుల పంట కాలం ఉండి మనకి ఇది ఎండు తెగులను కానీ మనకి వెర్రి తెగులు, షెర్లిటీ మొజాయిక్ డిసీజ్ని కానీ ఇది తట్టుకునేటటువంటి రకము ఆశా రకం. వీటితో పాటు ఇంకా లక్ష్మి, దుర్గా అనేటటువంటి రకాలు కూడా మనకి రైతు సోదరులు సాగు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నారాయణపేట మనకి కంబైన్డ్ మహబూబ్నగర్లో ఉండేటటువంటి నారాయణపేట జిల్లాలో రాయచూరు నుంచి విడుదలైనటువంటి రకం మనకి TS3R రాయచూరు. ఇది కూడా మధ్య స్వల్పకాలిక రకం. మనకి 150 నుంచి 150 నుంచి 160 రోజుల పంట కాలం ఉండి ఎండు తెగులను తట్టుకుంటుంది. ఇది కూడా కొంత విస్తీర్ణంలో మనకి నారాయణపేట జిల్లాలో కూడా సాగు చేస్తూ ఉన్నారు.